ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమానే అయినా కూడా ఊహకందని రేంజ్ లో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా నిర్మించిన కోర్ట్ మూవీ ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని మొదటి రోజు అంచనాలన్నింటినీ మించిపోయే రేంజ్ లెవెల్లో ఊచకోత కోసింది. ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని 8 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా దుమ్ము దుమారం లేపిందని చెప్పవచ్చు బాక్సాఫీస్ దగ్గర. రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గరకు ఎంటర్ అయిన తర్వాత ఇతర సినిమాల నుండి పోటీ ఉన్నా కానీ అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను బాక్సాఫీస్ దగ్గర చూపెడుతూ దూసుకుపోతూ ఉంది కోర్ట్ మూవీ. దాంతో షో కౌంట్ పరంగా మొదటి రోజుతో పోల్చితే రెండవ రోజు షోలు మెయిన్ సెంటర్స్ లో పెరిగిపోగా బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ కూడా మొదటి రోజుతో పోల్చితే టికెట్ సేల్స్ పరంగా మార్నింగ్ మ్యాట్నీ షోలకు మంచి గ్రోత్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది సినిమా. ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఇదే రోజు మొత్తం కొనసాగితే బాక్సాఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల నుండి 4.5 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ సాలిడ్ గా ఉంటే 5 కోట్ల మార్కును ఆపైన కూడా వసూలను కూడా సినిమా అందుకునే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో $500,000 మార్కును అందుకోవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా మిగిలిన చోట్ల కూడా మంచి జోరును చూపెడుతూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ఇలాగే సాలిడ్ గా కొనసాగితే మరోసారి బాక్సాఫీస్ దగ్గర 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్లను సినిమా అందుకునే అవకాశం ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా చూపించే జోరును బట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోతుందా లేక ఇదే లెవెల్లో బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించగలుగుతుందో చెప్పగలం. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ దగ్గర సినిమా వీకెండ్ లో 22 కోట్ల నుండి ఆపైన గ్రాస్ ను అవలీలగా వసూలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద డే 2 కంప్లీట్ అయ్యే టైం కి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో వసూలను అందుకుంటుందా లేక ఇంతకన్నా మించి జోరును చూపిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.